నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరోజ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వందే మాతరం గీతానికి 150 ఏళ్లు. ఏడాది పాటు దేశవ్యాప్తంగా సంస్మరణ కార్యక్రమాలు. 150 ఏళ్ల వందే మాతర సంస్మరణ వేడుకలను ఢిల్లీలో ప్రారంభించిన ప్రధానమంత్రి. స్మారక నాణాన్ని, తపాలా బిళ్లను ఆవిష్కరించిన మోదీ. జాతీయ ఐక్యతకు వందే మాతరం ఎంతో దోహదపడిందన్న ప్రధాని మోదీ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఆంధ్రప్రదేశ్కు చెందిన భారత మహిళా క్రికెటర్ శ్రీచరణి భేటీ. ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త సర్ సివి రామన్ జయంతి సందర్భంగా ఘన నివాళులు. వివరాలు చూద్దాం. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన వందే మాతరం 150వ స్మారకోత్సవ వేడుకలలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సామూహిక వందే మాతరం గేయ ఆలాపనలో మోదీ భాగస్వామ్యమయ్యారు. తదుపరి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రధానితో పాటు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తదితరులు పాల్గొన్నారు. వందే మాతరం గేయం సంస్మరణ వేడుకలలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 150 రూపాయల విలువైన స్మారణ నాణాన్ని ఆవిష్కరించారు. అనంతరం వందే మాతరం ప్రత్యేక తపాలా బిళ్లను కూడా ప్రధాని విడుదల చేశారు. అంతేకాకుండా వందే మాతరం 150.in పోర్టల్ను ఆవిష్కరించారు. लॉगिन करें वेबसाइट वंदेमातरम 150.in। स्टेप 1 का बटन दबाकर अपने विवरण भरें। భారత జాతి ఐక్యతకు వందే మాతరం ఎంతో దోహదపడిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వందే మాతరం గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఈ రోజు నిర్వహించిన వందే మాతరం సామూహిక సంస్మరణోత్సవ వేడుకలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ వందే మాతరం గేయ ఆలాపన దేశమాత ఆరాధన సాధనతో సమానమన్నారు. ఈ శబ్దం ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడమే కాకుండా భవిష్యత్తు తరానికి ఓ భరోసాను ఇస్తుందన్నారు. అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని బానిసత్వ రోజుల్లోనూ వందే మాతర గేయం అమరత్వం పొందిందని ప్రధాని పేర్కొన్నారు. सच्चे श्यामलाम मातरम अर्थात प्रकृति के दिव्य वरदान से सुशोभित हमारी सुजलाम सुफलाम मातृभूमि को नमन। साथियों, यही तो भारत की हजारों साल पुरानी पहचान रही। यहाँ की नदियां, यहाँ के पहाड़, यहाँ के वन, वृक्ष और यहाँ की उपजाऊ मिट्टी, ये धरती हमेशा सोना उगलने की ताकत रखती है। सदियों तक दुनिया
भारत की समृद्धि की कहानियां सुनती रही थी। राष्ट्र को एक जियो पॉलिटिकल एंटिटी मानने वालों के लिए राष्ट्र को मां मानने का विचार हैरानी भरा हो सकता है, लेकिन भारत अलग है। भारत में मां जननी भी है और मां पालनहारिणी भी है। अगर संतान पर संकट आ जाए तो मां संहारकारिणी भी है। राष्ट्र को मां और मां को शक्ति स्वरूपा नारी मानने का ये विचार, इसका एक प्रभाव ये भी हुआ कि हमारे स्वतंत्रता संग्राम हम फिर ऐसे भारत का सपना देख पाए जिसमें महिला शक्ति राष्ट्र निर्माण में सबसे आगे खड़ी दिखाई देगी। అంతకుముందు స్టేడియం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వందే మాతరం గేయాన్ని బంకిం చంద్ర చటర్జీ రచించే సమయంలో ఉన్న పరిస్థితులకు సంబంధించిన ఛాయాచిత్ర ప్రదర్శనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిలకించారు. స్వాతంత్ర్య పోరాట సమయంలో వందే మాతరం గేయం దేశవ్యాప్తంగానే కాకుండా తెలుగునాట వేలాది మందిలో దేశభక్తిని రగిల్చి ఉద్యమ స్ఫూర్తిని నింపింది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఈ గేయాన్ని ఆలపిస్తూ స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని విశేషాలను ఇప్పుడు చూద్దాం. వందే మాతరం గేయం కేవలం ఒక పాట కాదు, అణువణువున దేశభక్తిని రగిల్చిన గేయం. బ్రిటిష్ వారి నుంచి ఎదుర్కొన్న ఓ సంఘటనతో బంకిం చంద్ర చటర్జీ కలం నుంచి 1875 నవంబర్ 7న వెలువడిన గేయం స్వాతంత్ర్య పోరాట సమయంలో అత్యంత శక్తివంతమైన నినాదంగా మారింది. దేశ దాస్య విముక్తి కోసం ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు సైతం గణనీయమైన కృషి చేశారు. అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం పంతులు, పింగళి వెంకయ్య, భోగరాజు పట్టాభి సీతారామయ్యతో పాటు దుర్గాబాయి దేశ్ముఖ్ తదితరులు ధైర్యంగా ముందుకొచ్చి వలస పాలకులపై పోరాటాలు చేశారు. వందే మాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ గేయాన్ని స్మరించుకుంటూ ఏడాది పొడవునా కేంద్ర ప్రభుత్వం వేడుకలు నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు రాష్ట్ర సచివాలయంలో జరిగే పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో పాల్గొంటారు. అనంతరం సిఆర్డీఏపై సమీక్షిస్తారు. ఈ సాయంత్రం గుంటూరులో ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతి ఉత్సవాలలో పాల్గొంటారు. వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక వందేమాతర గీత ఆలాపనను నిర్వహించారు. జిల్లాలలో జరిగిన వందేమాతర గీత ఆలాపన విశేషాలను ఇప్పుడు చూద్దాం. వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక వందేమాతర గీతాలాపనను నిర్వహించారు. స్వాతంత్ర్య పోరాటంలో యావత్ జాతిని ఏకం చేసింది వందేమాతర గీతమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఒంగోలులో ఈ రోజు నిర్వహించిన సామూహిక వందేమాతర గీతాలాపన కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, ఇతర ప్రజా ప్రతినిధులు వందేమాతర గీతాన్ని ఆలపించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద, అంబేద్కర్ విగ్రహం వద్ద మంత్రులు, ప్రజా ప్రతినిధులు వందేమాతర గీతాన్ని ఆలపించారు. తిరుపతి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో వందేమాతర గీతాన్ని విద్యార్థులు ఆలపించారు. శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్పి ప్రభుత్వ మున్సిపల్ హైస్కూల్లో పాఠశాలలో విద్యార్థులు వేసిన భరతమాత వేషధారణలు పలువురిని ఆకట్టుకున్నాయి. గుంటూరు నగరంలోని పలు పాఠశాలల్లో విద్యార్థులు సామూహిక గీతాలాపన చేశారు.
నగరంలోని పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో వందలాది మంది విద్యార్థులు సామూహికంగా వందేమాతర గీతాన్ని ఆలపించి ఆనాటి ధన్యజీవుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. 150 సంవత్సరాల వందేమాతర గీతాలాపనలో దక్షిణ మధ్య రైల్వే భాగస్వామి అయింది. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో రైల్వే డిఆర్ఎం మోహిత్ సోనాకియా, అధికారులు, సిబ్బంది సామూహికంగా వందేమాతర గీతాన్ని ఆలపించారు. కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద ఎన్సీసీ విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు వందేమాతరం గీతాన్ని ఆలపించారు. వందేమాతరం గీత రచయిత బంకిం చంద్ర చటర్జీ ఎలాంటి పరిస్థితులలో వందేమాతరం గీతాన్ని రచించాల్సి వచ్చిందో దాని ప్రాముఖ్యతను స్మరిస్తూ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో 500 మంది ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా స్వరాజ్యాకాంక్ష స్ఫూర్తిని రగిలించిన గేయం వందేమాతరం అని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వందేమాతరం 150 వసంతాల ఉత్సవంలో రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ వందేమాతర గీతం దేశ ప్రజలలో ఐక్యతను పెంపొందించిందని తెలిపారు. ఆనాటి స్వాతంత్రోద్యమ స్ఫూర్తి, త్యాగాలు, పోరాటాలు నేటి తరానికి తెలియజేయాలన్నారు. రచించి 150 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ఇవాళ దేశవ్యాప్తంగా సామూహిక వందేమాతర గీతాలాపన జరుగుతూ ఉంది. 1875లో బంకిం చంద్ర చటర్జీ గారు వందేమాతర గీతాన్ని మొట్టమొదటిసారిగా తెలుగులోకి రాయడం, ఆ గీతం ఆనాటి స్వాతంత్ర ఉద్యమంలో ప్రజల్ని పెద్ద ఎత్తున చైతన్యపరిచి కార్మోన్ముఖులను చేసినటువంటి గీతం అది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా భారతదేశం యొక్క సమైక్యతను, సమగ్రతను, ఏకతాటిపై మేమంతా ఉన్నాము అనేటువంటి ఒక ప్రేరణని ప్రజల్లో కలిగించేటువంటి గీతం వందేమాతరం గీతం. మరి అటువంటి గీతానికి ఇవాళ 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏదైతే పెద్ద ఎత్తున దేశంలో అన్ని ప్రాంతాల్లో జాతీయ సామూహిక గీతాలాపన చేయాలని వందేమాతరానికి 150 ఏళ్లు అయిన సందర్భాన్ని పురస్కరించుకుని విజయవాడ దూరదర్శన్ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో సామూహిక గీత ఆలాపనను చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఇంజనీరింగ్ డబ్ల్యూటీ రావు, ప్రాంతీయ వార్తా విభాగ అసిస్టెంట్ డైరెక్టర్ బి తారక్ ప్రసాద్, అడ్మినిస్ట్రేషన్ అధికారి ఎన్ శ్రీనివాసరావు, ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొని సామూహిక వందేమాతర గీతాలాపనను చేశారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన భారత మహిళా క్రికెటర్ శ్రీచరణి, మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చిన శ్రీచరణి, మిథాలీరాజ్కు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. ఉమెన్ వరల్డ్ కప్ గెలుచుకున్నందుకు శ్రీచరణిని ముఖ్యమంత్రి అభినందించారు. ఉమెన్ వరల్డ్ కప్ గెలుచుకోవడం ద్వారా భారత మహిళల సత్తా చాటారని, మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని ముఖ్యమంత్రి కొనియాడారు. ఇప్పుడు స్వల్ప విరామం. ఓ లవ్లీ, వెల్ డన్. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్,
పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో, అదే లోన్ తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైంకి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం నా ఫోటోనైనా తీ. మీరెవరు? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. విరామం అనంతరం వార్తలకు పునః స్వాగతం. అంతకుముందు ఉమెన్స్ వరల్డ్ కప్ సాధించిన అనంతరం తొలిసారి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న శ్రీచరణ్కి రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మిడి సంధ్యారాణి, సవిత, విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్, శాప్ అధికారులు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. చిన్న కుటుంబంలో పుట్టిపెట్టి వాళ్ళ అంతర్జాతీయ ఖ్యాతి గడించిన శ్రీచరణి మన ఆంధ్రప్రదేశ్ రాబోతున్న సందర్భంగా వారిని ఘనంగా ఆహ్వానం పలుకునే కాకుండా ఇక్కడ ఉన్న ఎంతో మంది యువతకి ఆవిడ యొక్క ఇన్స్పిరేషన్ ఆవిడ. అటువంటి వ్యక్తిని రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి తీసుకువెళ్తూనే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ వాళ్ళని ఘనంగా సత్కరించుకోతుంది. ఇటువంటి గొప్ప మూమెంట్ ని ఆవిడ్ని స్వాగతం పలకడానికి మొత్తం రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇవాళ మార్నింగ్ విజయవాడలో ఆగంగా సాయంత్రం వారి స్వగ్రహం వారి భారత వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ న్యూజిలాండ్లో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా ఆయన రోబోరువాలోని ప్రముఖ టేఫుయాట్ జియో థర్మల్ పార్కును సందర్శించారు. అనంతరం పీయూష్ గోయల్ న్యూజిలాండ్ దేశ వాణిజ్య ప్రతినిధులతో వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడుల అంశాలపై చర్చించారు. వందే మాతరం గేయం 150వ వార్షికోత్సవం సందర్భంగా ప్రముఖ సైకత శిల్ప కళాకారుడు మనస్ కుమార్ సాహు ప్రత్యేక సైకత కళారూపాన్ని ప్రదర్శించారు. దేశభక్తి, త్యాగం, ఐక్యతను తెలిపేలా ప్రతి భారతీయుడి హృదయంలో భావోద్వేగం ప్రతిబింబించేలా ఈ కళారూపం ఉంది. ప్రతి ఒక్కరిని స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనేలా గేయ రచయిత బంకిం చంద్ర చట్టోపాధ్యాయ స్వర కల్పనలో వచ్చిన వందే మాతరం గేయానికి నేటితో 150 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత, భారతరత్న సర్ సివి రామన్ 137వ జయంతి వేడుకలు నేడు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. వైజ్ఞానిక శాస్త్రానికి వైద్యుడిలా మారి ప్రపంచానికి కాంతి పుంజమై నిలిచిన సర్ సివి రామన్ పై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. చంద్రశేఖర్ వెంకట్రామన్ భారతదేశం గర్వించదగ్గ భౌతిక శాస్త్రవేత్త. 1888 నవంబర్ 7న తిరుచిరాపల్లి సమీపంలోని అయ్యన్పేటాయ్ అనే గ్రామంలో చంద్రశేఖర్ అయ్యర్, పార్వతి అమ్మాళ్ దంపతులకు జన్మించారు. తండ్రి ఉపాధ్యాయులు. సివి రామన్ చిన్నతనం నుంచి విజ్ఞాన శాస్త్ర విషయాల పట్ల అమితమైన ఆసక్తిని ప్రదర్శించేవారు. ఆయన తండ్రి భౌతిక శాస్త్రం అధ్యాపకులవడం వలన రామన్ కు భౌతిక శాస్త్రం వైపు ఆసక్తి కలిగేలా చేసింది. చిన్నతనం నుంచి తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్న రామన్ తన 12వ ఏటనే మెట్రికులేషన్ పూర్తి చేశారు. ఫిజిక్స్ గోల్డ్ మెడల్తో 1907లో ఎంఎస్సీ ఫిజిక్స్లో యూనివర్సిటీకి ప్రథముడిగా నిలిచారు. 18వ ఏట కాంతికి సంబంధించిన ధర్మాలపై రామన్ పరిశోధనా వ్యాసం లండన్ నుంచి వెలువడే ఫిలసాఫికల్ మ్యాగజైన్లో ప్రచురితమైంది. ఎంఏ చదివి కలకత్తాలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఇండియన్ సైన్స్ అసోసియేషన్లో పరిశోధన చేసే అవకాశం రామన్కు కలిగింది. రామన్ ఆసక్తిని గమనించిన కలకత్తా విశ్వవిద్యాలయం ఉపకులపతి అశుతోష్ ముఖర్జీ రామన్ సైన్స్ పరిశోధనలను పూర్తికాలానికి వినియోగించుకుంటే బాగుంటుందని బ్రిటిష్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ క్రమంలో కలకత్తాలోని ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ సంస్థ గౌరవ కార్యదర్శి డాక్టర్ అమృతలాల్ సర్కార్ను కలిసి పరిశోధన చేయడానికి అనుమతి పొందడంతో రామన్ పరిశోధన చేయడానికి అద్భుత అవకాశాలు లభించాయి. తెల్లవారుజాము 5 గంటల నుంచి 10 గంటల వరకు ఐసీఎస్లో పరిశోధనలు,
10 నుంచి సాయంత్రం 5 వరకు ఉద్యోగం, అనంతరం తిరిగి పరిశోధనలు, సెలవు దినాలను పూర్తిగా పరిశోధనలకే అంకితం చేశారు రామన్. రామన్ తల్లి పార్వతీ అమ్మాళ్లకు సంగీతంలో మంచి అభిరుచి ఉండేది. ఆమె వీణను అద్భుతంగా వాయించేవారు. దీంతో రామన్ తొలి పరిశోధనలు వయోలిన్, వీణ, మృదంగం వంటి సంగీత వాయిద్యాలపై సాగాయి. విజ్ఞాన పరిశోధన తృష్ణతో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి కలకత్తా యూనివర్సిటీ ఫిజిక్స్ ప్రొఫెసర్గా చేరారు. 1921లో లండన్లో తను అధ్యయనం చేసిన సంగీత పరికరాల శబ్దరహస్యంపై ఉపన్యాసం ఇస్తున్న సమయంలో ఇలాంటి అంశాలతో రాయల్ సొసైటీ సభ్యుడివి కావాలనుకుంటున్నావా అంటూ శ్రోతల నుంచి వచ్చిన ప్రశ్న శబ్దశాస్త్రం నుంచి తన పరిశోధనలను కాంతి శాస్త్రం వైపు మరల్చారు. తిరిగి వస్తూ ఓడ ప్రయాణంలో ఆకాశం, సముద్రం నీరు రెండింటికి నీలిరంగు ఉండడం ఆయన్ను ఆలోచింపచేసింది. అప్పటిదాకా అనుకుంటున్నట్లు సముద్రపు నీలిరంగుకు కారణం ఆకాశపు నీలిరంగు సముద్రం మీద ప్రతిఫలించడం కాదని, సముద్రపు నీటి గుండా కాంతి ప్రవహించేటప్పుడు కాంతి పరిక్షేపణం చెందడమే కారణమని ఊహించారు. కలకత్తా చేరగానే కాంతి పరిక్షేపణంపై పరిశోధనలు చేశారు. వాటి ఫలితంగా పారదర్శకంగా ఉన్న ఘన, ద్రవ, వాయు మాధ్యమం గుండా కాంతిని ప్రసరింపచేసినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుందని, ఆ అంశాన్ని తన పరిశోధనలతో 1928లో జరిగిన శాస్త్రజ్ఞుల సదస్సులో చూపించారు. దీనికి బ్రిటిష్ ప్రభుత్వం నైట్హుడ్ బిరుదుతో సత్కరించింది. ఈ రామన్ ఎఫెక్ట్ అసామాన్యమైనదని, 200 రూపాయలు కూడా విలువ చేయని పరికరాలతో ఆ విషయాన్ని నిరూపణ చేయడం అద్భుతమని ప్రపంచ శాస్త్రజ్ఞులందరూ రామన్ను అభినందించారు. ఈ పరిశోధనలను గుర్తించి రామన్కు 1930లో నోబెల్ బహుమతి ప్రదానం చేశారు. భారత ప్రభుత్వం 1954లో భారతరత్న అవార్డు ప్రదానం చేసింది. ఈ సందర్భంగా రామన్ విజ్ఞాన శాస్త్ర సారాంశం ప్రయోగశాలల పరికరాలతో వికసించదని, నిరంతర పరిశోధన, స్వతంత్రంగా ఆలోచించే ప్రవృత్తి ఇవే విజ్ఞాన శాస్త్ర సాగరాన్ని మదించే అస్త్రాలంటూ పేర్కొన్నారు. 1928లో ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్టును కనుగొన్న సందర్భాన్ని పురస్కరించుకొని దేశంలో ఆ రోజును జాతీయ విజ్ఞాన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ఈ నెల 21న రానున్నారని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలో రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో గురువారం వెంకయ్య చౌదరి సమీక్షా సమావేశం నిర్వహించారు. 20వ తేదీన ముర్ము తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారని, అనంతరం ఆమె తిరుమలకు చేరుకుంటారని తెలిపారు. ఆలయ సంప్రదాయం ప్రకారం రాష్ట్రపతి తొలుత వరాహస్వామి ఆలయాన్ని, తరువాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించుకుంటారని వివరించారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో ఈ ఉదయం సాంకేతిక సమస్య తలెత్తింది. దీనివలన పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ నుంచి వెళ్లే అంతర్జాతీయ విమాన సర్వీసులు ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆస్ట్రేలియా పర్యటనలో భారత టీ20 జట్టు విజయ భేరీ మోగించింది. సిరీస్ కోల్పోకుండా ఉండాలంటే తప్పకుండా నెగ్గాల్సిన మ్యాచ్లో బ్యాట్తో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా బంతితో మెరిసి కంగారూలపై 48 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్ 46 పరుగులతో రాణించాడు. అనంతరం లక్ష్య ఛేదనలో ఆసీస్ జట్టు 18.2 ఓవర్లలో 119 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3, అక్షర్ పటేల్, శివం దూబే చెరో 2 వికెట్లతో రాణించారు. 21 పరుగులు చేయడమే కాకుండా 2 వికెట్లతో రాణించిన అక్షర్ పటేల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచారు. ఈ విజయంతో భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య సిరీస్ విజేతను నిర్ణయించే 5వ టీ20 శనివారం బ్రిస్టన్లో జరగనుంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న మిశ్రమ సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు నష్టాలలో ట్రేడ్ అవుతున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ 216 పాయింట్లు నష్టపోయి 83,094 పాయింట్ల వద్ద, నిఫ్టీ 60 పాయింట్లు నష్టపోయి 25,449 పాయింట్లు ట్రేడ్ అవుతోంది. డాలర్తో రూపాయి మారకం విలువ 88 రూపాయల 70 పైసలుగా ఉంది.
నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర కేరళ వరకు తమిళనాడు అంతర ప్రాంతం మీదుగా ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలలో తేలికపాటి నుంచి పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అలాగే ఉత్తర కోస్తా, రాయలసీమలో 1-2 చోట్ల ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశముందని వెల్లడించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.